బ్రేకింగ్ చూస్తున్న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నికలు బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలనే ఆలోచనలో ప్రధాని మోదీ ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఈ క్రమంలోనే ఎన్నికల నిర్వహణ ఖర్చును తగ్గించడంతో పాటు పాలనా సమయాన్ని సైతం ఆదా చేయాలని కేంద్రం భావిస్తోంది. నవంబరు, డిసెంబర్లో 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఆ తర్వాత వచ్చే ఏడాది మే, జూన్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ప్రభుత్వం ఇటీవల కాలంలో పలు పార్టీల ఎత్తుగడలు, సార్వత్రిక ఎన్నికలు, లోక్సభ పోటీ, దాంతోపాటు షెడ్యూల్ చేసిన కొన్ని రాష్ట్రాల ఎన్నికలను ముందుకు తీసుకువెళ్లే అవకాశాన్ని తలపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే మిశ్రమ స్పందనలు వెలువడుతున్నాయి. ఇది చారిత్రాత్మకమైన చర్య అని, ఇది దేశ ప్రయోజనాలనంటూ బీజేపీ సందర్భంగా చెప్పుకొచ్చింది.